ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ కాలంలో ప్రత్యేకంగా లభించే మామిడి పండు స్త్రీలు ముఖ్యంగా 45 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వారు గనక తింటే వీళ్ళకి గుండె జబ్బులు రాకుండా రక్షిస్తాయి అనేది సైంటిఫిక్గా అమెరికా దేశం వారి మధ్య నిరూపించారు. రోజుకి 2 కప్పులు, ప్రొద్దున కప్పు ముక్కలు, సాయంకాలం కప్పు ముక్కలు. వీళ్ళకి ఏమి జరుగుతుంది అంటే ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది. నెల వచ్చే ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత అక్కడి నుంచి స్త్రీలకు సమస్యలు మొదలవుతాయి ఈస్ట్రోజన్ తగ్గటం వల్ల. మామిడి పండు ఈస్ట్రోజన్ తగ్గిన దాన్ని కూడా గుండె జబ్బులు రాకుండా, స్త్రీలకు వచ్చే నష్టాన్ని రాకుండా ఎలా నివారిస్తుంది, అలాంటి స్త్రీల కొరకు ఉపయోగపడే సైంటిఫిక్ పరిశోధన మామిడి పండ్ల మీద వచ్చింది. కాబట్టి దాని గురించి మీరు వివరణగా వింటే ఎందుకు అట్లా పనిచేస్తుంది, అసలు స్త్రీలకి పీరియడ్స్ వచ్చేటప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ ఎలా హెల్ప్ చేస్తుంది, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఎందుకు నష్టం జరుగుతుంది, ఎర్లీగా పీరియడ్స్ ఆగిపోతే ఇంకెందుకు నష్టము. పూర్వం రోజుల్లో 60 ఏళ్ళ వరకు పీరియడ్స్ వచ్చేసాయి. మా అమ్మగారి ఏజ్ వాళ్ళ చూసుకుంటే ఒక 40 ఏళ్ళు బ్యాక్ వెళితే, మరి అలాంటి వారికి లాభాలు ఎందుకు ఎక్కువ వచ్చాయి, ఈ విషయాల మీద ఈరోజు మీకు ప్రత్యేకంగా అవగాహన. స్త్రీల హార్మోన్ ఈస్ట్రోజన్. నెల స్త్రీలకి ఋతుక్రమం కరెక్ట్గా రావటానికి ఈస్ట్రోజన్ హార్మోన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మరి ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత సహజంగా తగ్గటం జరుగుతుంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల పీరియడ్స్ రావటము, పిల్లలు పుట్టడము ఇలాంటివే కాకుండా ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల లాభాలు చూడండి. కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండటము, ముఖ్యంగా దీనితో పాటు రక్తనాళాలన్నీ స్మూత్గా ఉండటము, రక్తనాళాలు బాగా సాగే గుణాన్ని, వ్యాకోచించే గుణాన్ని కలిగి ఉండటము, రక్త ప్రసరణ వ్యవస్థ కూడా సజావుగా జరిగేటట్టు ఈస్ట్రోజన్ హెల్ప్ చేస్తుంది. అలాగే గుండె పనితీరుని మెరుగు చేయటానికి కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ హెల్ప్ చేస్తుంది. అట్లాగే ఆడవారికి బట్టతలు రాకుండాను, జుట్టెక్కు ఊడిపోకుండాను, హ్యాపీగా మగవారి కంటే ఆడవారే కాస్త స్ట్రెస్ తక్కువతో ఉండటానికి ఈస్ట్రోజన్ హార్మోన్ కారణం. అట్లాగే ఎముకలు విరిగిపోకుండా, ఎముకలు దృఢంగా ఉండటానికి కూడా ఈస్ట్రోజన్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. మరి ఇన్ని లాభాలు ఇచ్చే ఈస్ట్రోజన్ హార్మోన్ పీరియడ్స్ ఆగిపోయిన దగ్గర నుంచి తగ్గిపోతుంది. మరి ఎర్లీగా పీరియడ్స్ ఆగిపోతే ఎక్కువ నష్టం కదా. ఈ మధ్య 40 ఏళ్ళకే చాలామందికి పీరియడ్స్ ఆగిపోతున్నాయి. మరి 40 ఏళ్ళకే మెనోపాజ్ లక్షణాలతో ఇబ్బంది పడటం స్టార్ట్ అవుతున్నారు. పూర్వం రోజుల్లో 60 ఏళ్ళ వరకు పీరియడ్స్ వచ్చాయి. మరి 60 ఏళ్ళ వరకు ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటే 60 ఏళ్ళ వరకు ఈ బెనిఫిట్స్ అన్నీ బాగా వస్తూ ఉండేవి. ఏదో పెద్ద వయసులో కొద్దిగా ఏమైనా వస్తే అంత ఇబ్బందులు ఉండేవి కాదు. ఇప్పుడు 40 ఏళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయితే చూడండి, రిటైర్మెంట్ ఏజ్లోపు ఎన్ని ప్రాబ్లమ్స్ అని స్త్రీలు ఎదుర్కోవాల్సి వస్తుందో. అందుకని ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల వచ్చే నష్టాలన్నింటినీ నివారించడానికి మామిడి పండు ఎలా ఉపయోగపడుతుందనే విషయానికి వస్తే, మామిడి పండు స్త్రీల గుండె ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని సైంటిఫిక్గా స్పష్టంగా వాళ్ళు వివరించారు. మామిడి పండులో మ్యాంగీఫెరిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుందన్నమాట. ఇదేం చేస్తుంది అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు తక్కువ ఉన్నప్పుడు రక్తనాళాలు గట్టిపడటము, రక్తనాళాల్లో కాస్త ప్లేట్లెట్ లాంటివి పేరుకోవటము, రక్త ప్రసరణ వ్యవస్థ స్లోగా అవ్వటము, ఇలాంటివన్నీ ఈస్ట్రోజన్ తరిగినప్పుడు స్త్రీలలో జరుగుతూ ఉంటాయి. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతూ ఉంటుంది. ఈ స్థితి రక్తనాళాల్లో గుండెకు రాకుండా మ్యాంగోలో ఉండే మ్యాంగీఫెరిన్ అనే కెమికల్ కాంపౌండ్ మళ్ళీ రక్తనాళాలన్నీ ఈస్ట్రోజన్ హార్మోన్ ఉన్నప్పుడు ఎలా రక్షణ కలిగిస్తుందో సేమ్ ఈ మ్యాంగీఫెరిన్ అనే కెమికల్ కాంపౌండ్ అలాంటి హెల్ప్ రక్తనాళాలకి, గుండెకి చేస్తుంది. మామిడి పండ్ల మొక్కలను 2 పూట్ల, ప్రొద్దున 1 కప్పు, సాయంకాలం 1 కప్పు, ఇలా 15 రోజుల పాటు తినిపించి 60 ఏళ్ళు పైబడిన ఇప్పుడు చెప్పిన ఇబ్బందులున్న స్త్రీలందరినీ పరీక్షించారు 15 రోజుల తర్వాత. ఈ పరిశోధన అమెరికా దేశంలో కాలిఫోర్నియా యూనివర్సిటీ వారు చేసిన పరిశోధన అన్నమాట. వీళ్ళకి ఈ మామిడి పళ్ళు మొక్కలు 2 పూట్ల పెట్టినందువల్ల ఇందులో ఉన్న కెమికల్ రక్తనాళాలని గట్టిపడ్డ వాటిని కూడా మెత్తగా చేయటము, సాగే గుణం ఎక్కువ ఇచ్చి రక్త ప్రసరణ వ్యవస్థలో కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గించి, ఆ ప్లేట్లెట్ లాంటివి, కొలెస్ట్రాల్ లాంటివి రక్తనాళాల లోపల పేరుకుని ప్రవాహానికి ఆటంకం కలిగించేవి కూడా అలాంటివి కూడా తగ్గి గుండెకి రక్త సరఫరా బాగా జరిగేటట్టు చేసి గుండె జబ్బులకి రాకుండా రక్షించటానికి ఈ మార్పు తీసుకురావటము. రెండవ లాభము, ఈ 15 రోజుల్లోనే చెడ్డ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అనేది వారిలో బాగా తగ్గటము.
స్పష్టంగా గమనించారనమాట. అంటే ఇది 60 ఏళ్ళు పైబడిన వారిని తీసుకున్నారు కదా. అదే మెనోపాజ్ 40 ఏళ్ళకే ఈ రోజుల్లో వచ్చేస్తున్నది కదా, 40-45లోనే. అలాంటి వారికి ఇంకా ఏజ్లో ఉన్న వారికి ఇక్కడి నుంచే గుండె సంబంధమైన సమస్యలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి రిస్క్ రాకుండా స్త్రీలకు ఈ సీజన్లో 3 నెలల పాటు దొరికే మామిడి పండు, ఇంకొకసారి కొద్దిగా అన్సీజన్లో వచ్చే రకాలు కూడా మార్కెట్లో కొద్దిగా ఎక్కువగా దొరుకుతూ ఉన్నాయి. ఏ రకం మామిడి పండ్లైనా తినొచ్చు అని చెప్పారు వాళ్ళు. ఇక్కడ ఇంకోటి చూడాలి, మగవారికి హార్ట్ కంప్లైంట్లు, హార్ట్ అటాక్స్ ఎక్కువ ఉంటాయి, స్త్రీలకు ఎందుకు తక్కువ ఉంటాయి? ఎక్కడన్నా చూస్తే చూడండి, బైపాస్ ఆపరేషన్లో స్టంట్స్ వేయించుకునేవారు మగవాళ్లే ఉంటారు, ఆడవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. దానికి కారణం స్త్రీలలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ ఇలాంటి లాభాలన్నీ కలిగిస్తూ ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల వచ్చే నష్టాలను నివారించడానికి ఇది ఉపయోగపడుతున్నది. మరి 2 పూట్ల ప్రొద్దున ఒక కప్పు, సాయంకాలం ఒక కప్పు మామిడి పళ్ళు తింటే మరి వేడి చేస్తుంది కదా అని స్త్రీలందరూ ఇట్లాంటి ఆలోచనలు కూడా చేస్తుంటారు. మంచినీళ్ళు తక్కువ త్రాగటం వల్ల వేడి చేస్తుందే తప్ప మామిడి పండు వేడి చేయదు. మనం వేసవకాలం మామిడి పళ్ళు తినేటప్పుడు కొత్త ఆవకాయలు ఇట్లాంటివి బాగా తింటాం, నీళ్లు సరిగా త్రాగం. మనం త్రాగిన నీళ్లు కూడా చెమట రూపంలో ఎక్కువ వెళ్ళిపోయి బాడీలో తగ్గిపోయి ఆ హీట్ లక్షణాలు వచ్చేసి మనకి యూరిన్ మంట కానీ, బ్లడ్ పడటం కానీ, మోషన్ టైట్గా అవ్వటము, కళ్ళు మండటము, నోరెండుకుపోవటము, ఇలాంటివన్నీ వేడి లక్షణాలుగా మనం చెప్పుకోవటానికి మైండ్లో అలవాటు అయిపోయింది. అందుకని ఇలాంటి లక్షణాలు వస్తే వేడి చేసింది అంటే నీరు తగ్గింది, ఇలాంటి లక్షణాలు రావడానికి కారణమని మనం పక్కన నీటిని వదిలేసి వేడి చేసింది కాబట్టి మామిడి పళ్ళు తిన్నందుకని నింద మామిడి పళ్ళు మీద వేసేసారు. అందుకని అట్లాంటి ఆలోచన చేయకండి. మంచినీళ్ళకి వస్తే యూరిన్ బాగా తెల్లగా ఎక్కువగా యూరిన్ వచ్చేటట్టు తాగండి, నోరు డ్రై అవ్వకుండా, యూరిన్ పోసాక మండకుండా, అట్లాగే మోషన్ ఫ్రీగా వెళ్ళేటట్టు నీళ్ళను బాగా త్రాగి మామిడి పళ్ళ మొక్కను 2 పూట్ల తినండి. మీ ఇంట్లో పెద్దవారందరూ కనుక ఎవరైనా ఉంటే అలాంటి స్త్రీలకి, మెనోపాజ్లో ఇబ్బంది పడుతున్న వారికి, మెనోపాజ్ అయిన స్త్రీలకు కూడా ఈ మామిడి పళ్ళ మొక్కలు కంపల్సరీ పెడితే మంచిదని, ఈ విషయాన్ని విన్న వారు కుటుంబ సభ్యులకు కూడా ఇలా హెల్ప్ చేస్తే బాగుంటుందని, అలాగే స్త్రీలకి మామిడి పండు ఇంత మేలు చేస్తుందని వారు ప్రత్యేకంగా ఈ సీజన్లో బాగా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.